హాయ్ ఫ్రెండ్స్, రైతులకు నమస్కారం. ఇది వికారాబాద్ జిల్లా అండి. వికారాబాద్లో ఏ ఊరు సార్ ఇది? మోమిన్పేట్ మండల్ వెల్చాలండి, వికారాబాద్ జిల్లా. వెల్చాల్లో సారదండి ఫామ్ హౌస్ ఇది. మా కడియం వచ్చి మా నర్సరీ చూసి మా దగ్గర ఉన్న రకాలన్నీ తెచ్చి వీళ్ళ తోటలో పెంచాలని చెప్పి ఇలా ఇంట్రెస్ట్గా తెచ్చారండి. ఇది ఒకసారి మీకు చూపించాను, ఇక్కడ వెరైటీస్ ఎలా ఉన్నా చూద్దరు. కానీ ఇదిగోండి, మనకి ఎన్నాళ్ళైంది సార్ మీరు స్టార్ట్ చేయండి? ఇది 1 year సార్. 1 సంవత్సరం అయిందండి. మనం లాంగ్ రెడ్ వాటర్ యాపిల్ పూతకు వచ్చాయండి, కాయలకు వచ్చినాయి. అలాగే చూడండి, మల్బరీ విపరీతమైన కాపు అండి వీళ్ళ దగ్గర. అంతా పిందెల మీద ఉందండి, ఇదంతా కూడా చాలా బాగా వస్తుంది. అలాగే ఇదిగోండి మల్లిక, బంగినపల్లి, లక్ష్మణ పొలాలండి. ఇది వచ్చండి అనారండి. ఇది వచ్చి ఆల్ స్పైసెస్ అండి. మీరు టీ కాసుకున్నా డికాషన్ కాసుకున్నా ఒక 2 లీఫ్లు వేసారనుకోండి, ఆ ఫ్లేవర్కి వచ్చేది అనమాట మీకు అంతా కూడా. ఇవి నామ దాకమే మీకు ఫ్లవరింగ్కి వచ్చినండి. ఈ 3 చెట్లు నామ దాకమే అండి ఇవి అండి. మెకడోమియా కూడా పాతారు, అక్కడోటి వేసారు మెకడోమియా 2 మొక్కలు అండి. ఆ మధ్యలో ఉన్నది పందిరి మామిడి అండి. ఇది ఇదిగోండి, ఇది పందిరి మామిడి ఫ్లవరింగ్ వచ్చింది కదా. ఇదిగోండి ఫ్లవరింగ్, ఇదిగోండి అండి. ఇదిగోండి, ఇది వైల్డ్, దీన్ని కట్ చేసేయాలండి. ఇది ఇది ఉందండి, ఇదిగోండి. అది టెంక మొక్క అండి. ఇది అంటే ఈ టెంక మొక్కని ఇలా తీసేయాలన్నమాట అండి. తీసేసి ఇది మాత్రమే పెంచుకోవాలండి. ఈ చెట్టు లక్షణం ఏంటంటే ఇలా కిందకి హ్యాంగ్ అవుద్ది. అన్ని చెట్లు పైకి పెరిగితే ఈ చెట్టు ఇలా భూమి మీదకి వద్దనమాట. ఇదిగోండి ఇలా ఉంటుంది అన్నమాట చెట్టు అంటే. కింద ఎటువంటిది వచ్చినా ఇదిగోండి, ఈ లీఫ్ వేరు, ఈ లీఫ్ వేరు, అది రాంగ్, పెంచకూడదు. ఇది పెంచాలి, అంతే అండి. అండి ఇందులో బత్తాయి తోట వేసారనుకోండి, కనీసం ఎకరానికి 10 టన్నులు 8 టన్నులు వద్దనమాట అండి. అంతలా వద్దని కాపు ఈ సాయిల్ బత్తాయి అండి. కానీ మంచి రకం తెచ్చుకుని వేసుకోవాలండి. చూడడానికి ఈ 2 హనుమఫలం చాలా క్లాస్గా ఉంటాయండి. చూసారు ఎలా ఉంది కాయ? ఇది ఓకే, రైపన్ అయిందండి కాయ. మీరు కోసేసుకోవచ్చండి. ఇది ముగ్గిపోద్ది, 2 డేస్లో ముగ్గు రెడీ అయిపోద్ది. తెంపండి, పర్లేదు, మీ చేతితో కోయండి ఈరోజు. ఏం పండుగ? హనుమాన్ ఫలం అని చెప్పానండి. తెంపండి, పర్లేదు, నో ప్రాబ్లం. తిప్పండి, అలా తిప్పండి, సరిపోద్ది. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత 2-3 డేస్లో రైపన్ అవుద్ది, పండు అవుద్ది ఇది అండి. ఫుల్ తయారు. దీనికి ఎక్కువ నీళ్ళు ఉండకూడదండి, తగు మాత్రం నీళ్ళతో పెంచాలండి. ఇదిగోండి ఉసిరి, కొంచెం గడ్డిపరలు పీకేమ్మా. ఇది కృష్ణ ఉసిరి, రాజస్థాన్ అండి. ఇది చూడండి ఎంతలో వచ్చింది ఫ్లవరింగ్. ఇది ఇది కూడా మీరు ఏదైనా బిర్యానీ చేసుకున్నా, వంట చేసుకున్నా వాడుకున్న ఆకులు కోసి ఎండబెట్టుకోవచ్చు. కింద ఆకులన్నీ తీసుకోండి, ఎండబెట్టుకోండి, సరిపోద్దండి. మీకు 10 years పడుతుందండి ఇది కాయలు రావడానికి. అవునండి, అవును, పిల్లలు ఏరేస్తారండి. ఈ ఫ్లేవర్ చూడండి ఎంత బాగుంటుంది. మనకన్నా 4 times ఎక్కువ వద్దని వాసన పంపించచ్చు వచ్చిందండి. ఇది ఏం చేస్తుంది? ఇది సువర్ణ గన్నేరు రెడ్ అండి. ఇది అవునండి. ఈ లైన్ మొత్తం వచ్చేసినాయి. అవునండి, ఇవన్నీ కూడా ఈ సంవత్సరం మీకు మే నెల 1st weekకి ఫ్రూట్స్ తయారైపోతాయండి. అవునండి, అవునండి. అండి ఇప్పుడు ఎలా కట్టారండి చెట్టుకి పల్లెలు? అలాగే అండి. ఈ పని చేసినప్పుడు ట్రాక్టర్తో ఎలా చేయకూడదు చూడండి, ఎంత డ్యామేజ్ అయిపోయిందో. చిన్న ట్రాక్టర్ రావడం వల్ల అదే అని చెప్తున్నాను కదండి, కొంచెం జాగ్రత్తగా చూసుకోమని చెప్పండి. ఇదిగోండి వియత్నాం సూపర్ ఎయిర్లేనండి. ఈ వయసుకి ఒక 2 కాయలు ఉంచండి, ఉన్నది 2 కాయలు కోసేయండి, సరిపోద్ది అండి. ఇది మంచి రకం అండి. ఇది బహుడోలి నేరేడు వేరండి, కాటన్ నేరేడు వేరు. ఇక చూడండి, ఈ ఫ్లవరింగ్ చూడండి, ఎన్ని కాయలు ఉండాలో అన్ని కాయలు ఉంచుకుని ఉన్నది రాల్చేద్దాం అనమాట అండి. బస్ స్టాండ్కి వస్తాయి మీకు, వికారాబాద్ బస్ స్టాండ్కి వస్తాయి. మా ఫోన్ నెంబర్ ఉంటుంది, అందులో బుక్ చేసుకుంటే పంపిస్తారండి. ఈ చెట్టు అయితే మాత్రం చాలా అద్భుతంగా వచ్చిందండి ఫ్లవరింగ్. నాకే ఆశ్చర్యంగా ఉందండి, మా దగ్గర కూడా ఇంతలా రాలేదు.
అంటే సాయిల్ మంచి సార్ ఇది. అవునండి, అదే మీరు ఫెర్టైల్ సాయిల్ కాబట్టి అండి, కొత్త సాయిల్ నేరేడులో మీకు కిందకి ఉన్నది చూసారు కదండి. ఇగో ఇలా ఈ ఆకు డిఫరెంట్గా ఉందండి, ఈ ఆకు డిఫరెంట్గా ఉందా ఏంటి? మనం ఏమనుకుంటాం బాగా పెరిగిపోయింది, మంచి మొక్క వచ్చేసింది అనుకుంటాం, కానీ దీన్ని ఇదిగోండి బాగా భూమి బరాబరి కోసి తీసేయాలన్నమాట, సగం ఇందులో సగం పార్ట్ అంటే మీరు చిన్నప్పటి నుంచి వదిలేసారు దాన్ని, అంచేత అయిపోయింది. గ్రామ్ బజార్ అని ఒక ఫోన్ నెంబర్ ఇస్తాను మీకు, వాళ్ళ దగ్గర నీమ్ జాబ్ అని ఒక రకం మందు ఉందండి. ప్రతి 3 నెలలకి ఒక మందు కలిపండి, 1 లీటర్ నీళ్ళు పోసేస్తున్నాండి కిందకి. ఏరు వ్యవస్థ పాడైపోతుంది అన్నమాట, ఏరు వ్యవస్థ బాగుంటే సరిపోద్దండి. అన్నిటికీ వేయాలండి. ఇలా ఆకులు ఇలా వచ్చినాయి అంటే అండి మీకు కింద ఏరు పాడైపోతుందని అర్థం అనమాట అండి. ఇది పండూరు మావుల్లో అద్భుతం అనమాట అండి. మీరు ఈ పళ్ళు తిన్నాక మీకు తెలుస్తుంది. మీ క్లైమేట్కి మీ సాయిల్కి చూసారు ఫ్లవరింగ్ ఎంత బాగుందో. దీని కాయ మాకు మార్కెట్లో 12 రూపాయలండి ఒక కాయ, పచ్చికాయ. ఆవకాయ పచ్చడి పడతారండి మా ఆంధ్ర గోదావరి జిల్లాలో. ఆవకాయ పచ్చడి ఈ సంవత్సరం ఈ రోజున పడితే మళ్ళీ ఈ రోజు దాకా పచ్చడి అంత స్ట్రాంగ్గా ఉంటుంది అనమాట అండి. అది దీని స్పెషల్ అండి. పండు కూడా చాలా అద్భుతంగా ఉంటుందండి. లాస్ట్ ఏమవుతుందండి, అలా ఉంచండి, ఎక్కడెక్కడ ఉంచండి, అంత ఏం బాడు చేయకండి. ఇదిగోండి తాయిపట్టిలా మనం మీకు ఇంత బాగా కాయలు రావాలంటే కనుకండి పరిమితిగా నీళ్ళు ఇస్తే సరిపోద్ది అనమాట అండి. అంటే ఈ కాయలు తయారయ్యే లోపల మళ్ళీ పూతలన్నీ పిందులైపోతాయండి. ఇంకో బ్యాచ్ రెడీ అవుతుంది అనమాట. అది ఇవన్నీ తాయిపట్టిలా మనం వికారాబాద్ ఏరియాలో తోట వేసారండి. ఇది ఇవన్నీ కాపు చెరుకు రసం కాయ. ఇది కూడా మీకు మాగాయ పచ్చడి అంటే ఉల్లావకాయ అంటారు కదా, ఉల్లావకాయ పచ్చడి పండు 2 పట్టుకొచ్చండి చెరుకు రసంతో. ఇలాగా కంపల్సరీ కవర్ కడితే అండి చాలా అందంగా గ్లామర్గా ఉంటాయండి కాయలు. ఎవరికైనా ఇచ్చారనుకోండి, సార్ గుప్తా గారు మీకు ఎప్పుడు పంపుతారండి కాయలు నాకు ఇలా. ఇవ్వండి ఈ గార్డెన్ యొక్క రైతులండి వీళ్ళు వికారాబాద్ ఎంతో ఇష్టంతో కసితో కడియం వచ్చి సెలెక్ట్ చేసుకుని తెచ్చి పెంచుకున్నారు మంచి గార్డెన్. రాబోయే రోజుల్లో అండి ఇంకొక 4 ఏళ్ళు పోయిన తర్వాత మీ గార్డెన్ అద్భుతంగా ఉంటుంది. ఎవరికైనా డెమోలో పనిచేద్దాం అనమాట, మీ దగ్గరికి వచ్చి చూసుకోవాలి మీ వెరైటీస్ అన్నీ కూడా. ఇలాంటి మొక్కలు నేను పెంచలేకపోయానే అని బాధపడతారు అన్నమాట చాలామంది. అన్ని మంచి రకాలు వచ్చినాయండి మీకు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, నమస్తే.